అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఫిబ్రవరి 17, 2026 రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతుల రమేష్ గారు కరీంనగర్ కార్పొరేషన్ పలువురు కాంటెస్టెడ్ కార్పొరేటర్లైన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొత్తపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో కొంతమంది మా అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగిందని ప్రజా తీర్పును శిరసవహిస్తామని అన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి కాంగ్రెస్ పార్టీయే బహుమానంగా ఇచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అనేక అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సమావేశంలో వీరితో పాటుగా ఎట్టపు వేణు గారు, కొలగాని అనిల్ గారు, జల్లు శ్రీనివాస్ గారు, కపిల్ మాధవ్ గారు, సింగబాబు గారు, పూర్ణచంద్ర గారు, దుర్గంచ కృష్ణ గారు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ నగర పాలక సంస్థ పాలక వర్గానికి మేయర్, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన శ్రీనివాస్కు, సునీల్రావు గారికి హార్దిక శుభాకాంక్షలు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తున్నాము. చాలా చోట్ల మేము 0 నుండి 14 సీట్లు గెలిచాము. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాము. కొన్ని చోట్ల మా అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోటి ఓడిపోవడం జరిగింది. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. గెలిచినందుకు గర్వపడడం, ఓడిపోయినందుకు నిరాశ చెందకుండా నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాలు వారికి సేవ చేసేందుకు మేము ముందుకొచ్చాము. నిన్న జరిగిన మేయర్ ఎన్నిక సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నాయకులు మా పార్టీపై బురద జల్లారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పడం చాలా విడ్డూరం. మేము ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశాం, రోడ్లు వేసాం, చౌరస్తాలు సుందరీకరించాము, చాలా పనులు చేశాము, మానేర్ రివర్ ఫ్రంట్ అన్ని కేబుల్ పిడి చేసినాము, అన్నీ చెప్పి ప్రజల్లోకి పోయింది. అయినా కూడా ప్రజలను వీళ్ళ 10 సంవత్సరాల పాలనను పట్టించుకోలేదు. వీళ్ళు చేసిన అవినీతికి ప్రజలు చీత్కరించుకొని వీళ్ళకు ఓన్లీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఈ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీని నిందలు వేయడం, అబాస్పాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎవరికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా పార్టీ గట్టిగా కొట్లాడింది. 0 నుంచి నగరపాలక సంస్థ ఇలా 14 సీట్లకు మేము ఉన్నాము. బీజేపీ గెలిచిన బీజేపీ పార్టీ కూడా కార్నర్ మీటింగ్లలో చాలా చోట్ల మేము కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్వాగతిస్తున్నాం. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం. నిధులు గిట్లా తేనట్టయితే మేము ఖచ్చితంగా నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా మా అభ్యర్థులు కూడా ఖచ్చితంగా వీళ్ళ అభివృద్ధి నిధులు లేకపోతే మేము ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీది ఫెవికాల్ బంధం అని మరొకసారి తెలిసిపోయింది. అర్బన్ బ్యాంక్ ఎన్నికలప్పటి నుండి కూడా చూస్తున్నాం. మీరు చేతులు ఎత్తకుండా ఉండేందుకు ఎంత చేతులు మారాయని నగర ప్రజలే చర్చించుకుంటున్నారు. మీరు ఒకటై మా కాంగ్రెస్ పార్టీని బురద జల్లి మమ్మలను అబాండాలు వేస్తే మేము ఊకోము. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి మీ సంబంధాన్ని తీసుకెళ్తాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా మీరు ఏం చేశారు? 9 సీట్లకే పరిమితమయ్యారు. క్యాంప్ ఎందుకు 9 సీట్లు? మాకు బీజేపీ కాంగ్రెస్ శత్రువులు, మేము అంతే దూరంగా ఉంటామని మీరు మాట్లాడుతున్నారు కదా. 9 మంది కార్పొరేటర్లతో మీరు క్యాంపుకి ఎందుకు వెళ్ళారో మీరు స్పష్టం చేయాలి. 3 రోజులు రేపు ఎన్నిక వరకు కూడా క్యాంపులో ఉండి మీరు ప్రలోభాలకు మీరు బేరసారాలు వాడి మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని మీరు మాట్లాడుకొని ఇలా మేము గిఫ్ట్ ఇచ్చామని మమ్మల్ని అబండాలేసుడు కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో మాకు ఓడిపోయిన కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలు అందిస్తారు. ఇది మేము ప్రభుత్వ పక్షాన బీజేపీని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధికి నిధులు లేకపోతే నిలదీస్తాం. అనంతుల రమేష్. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్లో పోటీ చేసిన అనిల్, 6వ డివిజన్లో పోటీ చేసిన కపిల్, 43వ డివిజన్లో పోటీ చేసిన రుద్రాక్ష కృష్ణ, పూర్ణచందర్, మేమందరం కూడా పార్టీ అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిత్యం అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్.
టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 8 AM, ఈవినింగ్ 6 PM to 9 PM. కాంటాక్ట్ 9002964225. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.